హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను గీ రైస్ విత్ డ్రై ఫ్రూట్ చికెన్ కర్రీ కాంబో చేస్తున్నాను. లంచ్కి ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ నేను డ్రై ఫ్రూట్స్ చికెన్ కర్రీకి ముందు 1 కేజీ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. చికెన్ తీసుకున్నాను. 1 స్పూన్ అల్లం పేస్ట్, 3 స్పూన్ల పెరుగు, 2 స్పూన్ల పచ్చికారం, ఒక చెక్క నిమ్మకాయ రసం, కొంచెం ఉప్పు వేసి బాగా మ్యాగ్నేట్ చేసేసుకోవాలండి. ఇది మొత్తం ముక్కలకి పట్టేటట్టు మ్యాగ్నేట్ చేసుకొని ఒక అరగంట పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ చికెన్లోకి మసాలాలు ఏమేం కావాలో చెప్తాను. ముందు ఇది ఒక అరగంట సేపు మ్యాగ్నేట్ చేసేసుకోండి. ఫ్రెండ్స్, నేను చికెన్లోకి డ్రై ఫ్రూట్స్ నానబెట్టేశాను. జీడిపప్పు, వాల్నట్స్, బాదం పప్పు. చూడండి, నేను ఈ క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను. ఈ విధంగా నానబెట్టేస్తాను. నాకి చూడండి ఫ్రెండ్స్, నేను పని చేసుకుంటున్నానని కట్టేశానని ఏ విధంగా గొడవ చేస్తుందంటే, పాపం చిన్నపిల్ల కదా, అలవాట్లేదు. ఏం అరుస్తుందో అసలుకి. ఇప్పుడు ఇటు వచ్చారని ఆపింది. ఇందాక అక్కడ కూర్చొని అన్నీ కోసుకుంటుంటే క్యాబీ కామ్గుండు. రాకీ, కూర్చోమ్మా, సిట్. పడుకోమంటే పడుకోదు, మొత్తం అది కదిలిస్తుందని. పిల్లలేమో అందరు క్రికెట్కి వెళ్ళారు. వీళ్ళు నా పని చూడండి ఎంత గొడవ చేస్తుందో. ఆ చైన్ తీసుకోవడానికి విధాన ప్రయత్నిస్తుందండి అసలుకి, బొడ్డదైనా కానీ. ఏంటి, ఆగు, అయిపోతుంది, తెస్తా చైను, సరేనా? రాకీ, పడుకో మా, పడుకో, కొంచెంసేపు పడుకో, పడుకోవాలి, కొంచెంసేపు పడుకోవాలి. పావు గంట కొయ్యటం అయిపోయింది, చైన్ తీసేస్తాను, సరేనా? చూడండి ఫ్రెండ్స్, ఇదేమో బుజ్జిది. రేపు పెద్దోడికేమో రేపటి నుంచి కాలేజీలు తెరుస్తారు, చిన్నోడికి 12th నుంచి. మేము ఆఫీసులకి వెళ్ళాలి. దీన్ని ఇంట్లో ఎలా అలవాటు చేయాలో మాకు అర్థం కావట్లేదు. ఇది అసలు చైన్ కట్టేస్తేనే కుయ్యి అని ఇందాక నుంచి గొడవ చేస్తుంది అసలుకి. 10 minutes తీసేస్తాను చైన్, ఓకేనా? పడుకుందండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పాటి పాత్ర అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు నేను మ్యాగ్నేట్ చేసిన చికెన్ని నూనె వేసేసి దీనిలో వేస్తాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి, నేను పసుపు మొత్తం చికెన్ నూనెలో వేసేసి 10 minutes హై ఫ్లేమ్లో వేయించేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకో స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని కొంచెం 2 స్పూన్స్ ఆయిల్ పోసేసుకొని దీనిలో టమాటాలు ఒక 3 పెద్ద సైజు, ఉల్లిపాయలు ఒక 3 పెద్ద సైజు, 4 పచ్చిమిరపకాయలు కోసేసి వీటిలో బాగా వేయించేసుకుందాం ఫ్రెండ్స్, గ్రేవీ కోసం. ఫ్రెండ్స్, నేను గీ రైస్లోకి బాసుమతి రైస్ని మా ఇంటికి సరిపడా క్వాంటిటీని ఈ గ్లాస్తో 10 గిద్దలు నానబెట్టుకున్నాను. ఎసరు ఎంత పొయ్యాలో నేను చూపిస్తాను. దాన్ని బట్టి మీ క్వాంటిటీకి మీరు ఎసరు అది అంతా మీకు సరిపోయిద్ది. ఇదిగోండి, దీని మీద పేస్ట్, చికెన్లోకి పేస్ట్ రెడీ అయిపోతుంది. చికెన్ ఒక 5 minutesలో నేను ఇంకా ఆపేస్తాను. ఫ్రెండ్స్, చూడండి, చికెన్ అనేది ఎగిపోయింది. ఇది ఇంకా నేను ఆపేస్తున్నాను. అలానే ఇది ఒక 5 minutesకి ఈ గ్రేవీ నేను ఆపేస్తాను. నేను ఇంకా గీ రైస్ కూడా స్టవ్ మీద పెట్టేస్తాను, చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చికెన్లోకి డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ మిక్సీ వేసేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, డ్రై ఫ్రూట్ మొత్తం నానబెట్టి పేస్ట్ వేసేసాను. ఇందాక మనం వేయించేసుకున్న టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, దీన్ని కూడా పేస్ట్ వేసేద్దాం. ఫ్రెండ్స్, ఇందాక మనం చికెన్ ఉడకబెట్టిన ఆ గిన్నెలోనే నేను ఇంకొంచెం ఆయిల్ పోసేసి 2 యాలకులు, 3 దాచిన చెక్క, 3 లవంగాయలు వేసి మంచి అరోమా వచ్చేంత వరకు వేయించేస్తున్నాను. ఆ తర్వాత నేను ఇందాక మనం చేసుకున్న టమాటా, పచ్చిమిర్చి పేస్ట్ అను డ్రై ఫ్రూట్ పేస్ట్ ఇప్పుడే వేయను. టమాటా, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం పేస్ట్ వేగిన తర్వాత నేను ముక్కలు వేసి సగం వేగిన తర్వాత డ్రై ఫ్రూట్ పేస్ట్ అనేది వేస్తాను. ఫ్రెండ్స్, చూడండి, టమాటా, ఉల్లిపాయ పేస్ట్ అనేది మొత్తం పచ్చిమిరపకాయ పేస్ట్ అనేది వేసేసాను. ఇది కొంచెం మంచిగా మగ్గేదాకా ఒక 5 minutes ఉంచితే చాలు. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇందాక ముక్కలన్నీ వేయించేసాం కాబట్టి సరిపోయేది. ఫ్రెండ్స్, నేను ఇంకొక స్టవ్ మీద గీ బిర్యానీ రైస్కి పెట్టేశాను. అది కాగిన తర్వాత నెయ్యి వేస్తాను. నేను దీనిలో అల్లం పేస్ట్ వేసాను, కరివేపాకు వేసేసానండి. మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు నేను ఇందాక వేయించేసిన చికెన్ని దీనిలో వేసేసి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద మగ్గబెట్టేస్తాను. ఫ్రెండ్స్, చూడండి, చికెన్ వేసేసాను. మొత్తం కలిపేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద 15 minutes మగ్గిచ్చేసిన ఆ తర్వాత నేను డ్రై ఫ్రూట్స్ పేస్ట్ అనేది వేస్తాను. ఫ్రెండ్స్, దీనిలో నేను 4 స్పూన్ల నెయ్యి వేసానండి. ఇప్పుడు దీనిలో ఈ మసాలా దినుసులు అన్నీ వేసేస్తాను. ఇవి మొత్తం వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేస్తాను. ఫ్రెండ్స్, దీనిలో నేను కొంచెం బటర్ కూడా వేసేసానండి. ఇప్పుడు ఒకేసారి ఉల్లిపాయ అవన్నీ వేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, వేసేసాను ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ.
నేను ఫ్రెష్గా దంచుకున్న అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసేస్తున్నాను. ఫ్రెండ్స్, చికెన్ అనేది 15 మినిట్స్ మగ్గిచ్చేసాం. దీనిలో డ్రై ఫ్రూట్ పేస్ట్ వేసేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒకేసారి 2 స్పూన్స్ పచ్చికారం, 2 స్పూన్ల ధనియాల పొడి, తగినంత ఉప్పు, ఇంకా నేను ఎటువంటి అదర్ మసాలా పొడి వేయట్లేదండి. వేస్తే చివరిలో కొంచెం మిరియాల పొడి ఒకటి వేస్తాను. కలిపేసి ఎసరు కూడా ఇప్పుడే పోసేసి నేను ఇంకా మూత పెట్టేస్తాను 15 మినిట్స్. ఫ్రెండ్స్, నేను చూడండి ఎసరు కొంచెం ఎక్కువే పోసుకున్నాను. నాకు బిర్యానీలో కొంచెం గ్రేవీలాగా కావాలని. చూడండి, ఒక చిటికెడు నేను మిరియాల పొడి కూడా వేసేసాను. తగినంత ఉప్పు వేసేసుకొని ఈ మొత్తం కలగం దిలిపేసి ఒక పావు గంట సేపు హై ఫ్లేమ్ మీద ఉడికిచ్చేస్తే సరిపోయిద్దండి. ఫ్రెండ్స్, ఇప్పుడు దీనిలోనే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి ఒక 2 స్పూన్ల ధనియాల పొడి ఒకటి వేస్తాను. ఇది ఆప్షనల్ అండి. అలానే నేను ఎసరు పోసిన తర్వాత కొబ్బరి పొడి వేస్తాను. అది కూడా ఆప్షనల్. గీ రైస్లోకి నేను ఎసరు పోసేస్తున్నానండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇదంతా వేగిపోయింది. గీ బిర్యానీలోకి 10 గ్లాసెస్ టీ గ్లాసెస్తో తీసుకున్నా కదా బిర్యానీ రైస్. నేను అందుకని దాంతోనే 12 గ్లాసుల ఎసరు అనేది పోస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, 12 గ్లాసులు పోసేసాను. కొంచెం మరుగుతుండగా మనం బిర్యానీ రైస్ వేసేద్దాం. ఫ్రెండ్స్, నేను ఈ గీ రైస్లో 3 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి కూడా ఇప్పుడే వేసేసాను. అది ఆప్షనల్ అండి. నేనైతే వేసానండి. నేను ఇంకా రైస్ వేసేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ గీ రైస్ని 10 మినిట్స్ హై ఫ్లేమ్ మీద పెట్టి మగ్గిచ్చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత అట్ల పెండం ఉండిద్ది కదా ఫ్రెండ్స్, ముందు పాడైపోయిన అట్ల పెండాన్ని పెట్టి తర్వాత ఇది పెట్టి దాని మీద మూత పెడితే మనకి పొడి పొడిలాడిద్ది. మన చికెన్ డ్రై ఫ్రూట్స్ గ్రేవీ కూడా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకొక 10 మినిట్స్లో మొత్తం ఇది కూడా అయిపోయిద్ది. ఈలోపు మనం ఒక స్టవ్ ఖాళీ అయితే ఈ జీడిపప్పు మొత్తాన్ని నేతిలో వేసి వేయించేసి ఫినిషింగ్లో మనం గీ రైస్లో పైన గార్నిష్ చేద్దాం. చూడండి, 1/2 వంతు ఉడికింది. ఇప్పుడు నేను ఇది తీసేసి దీని మీద ముందు అట్ల పెండం పెట్టి తర్వాత ఇది పెట్టి ఏం పెడతారో చూపిస్తాను. ఫస్ట్ ఈ విధంగా అట్ల పెండాన్ని హీట్ చేస్తున్నాను. తర్వాత అది వేడిపడిన తర్వాత ఈ మొత్తం గిన్నెని, బిర్యానీ గిన్నె మొత్తం దాని మీద పెట్టేసి ఇప్పుడు నేను దాని మీద లిడ్ వేస్తాను, చూపిస్తాను. ఈ విధంగా నేను ఆవిరిపోకుండా ఇట్లా పెట్టేశాను మొత్తం. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎందుకంటే బిర్యానీ అనేది అస్సలు అడుగంటకుండా పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చిద్దండి. అందుకని ఈ మొత్తం వెయిట్ అనేది ఇట్లా పెట్టేశాను నేను. మన చికెన్ గ్రేవీ కూడా చూడండి అయిపోయింది. ఇంకొక 5 మినిట్స్లో చికెన్ గ్రేవీ కూడా అయిపోయిద్దండి. చూడండి ఎంత చక్కగా ముక్క మొత్తం విడిపోకుండా ఎంత బాగుందో. టేస్ట్ కూడా మంచి స్మెల్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది టేస్ట్ చూస్తే. ఫ్రెండ్స్, చూడండి అయిపోయింది డ్రై ఫ్రూట్ చికెన్ గ్రేవీ ఆర్ కర్రీ. ఇప్పుడే కొత్తిమీర పుదీనా కూడా వేసేసాను. నాకు గ్రేవీ కావాలి కాబట్టి నేను దించేస్తున్నాను. ముక్క కూడా ఉడికింది, మీకు కొంచెం ఆరిన తర్వాత చూపిస్తాను. బిర్యానీ పైన గార్నిష్ చేయడానికి నేతిలో జీడిపప్పు వేయించుతున్నానండి. ఫ్రెండ్స్, చూడండి నేను ఈ జీడిపప్పును కూడా తీసేసి ఈ విధంగా వేసాను. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేస్తాను. 10 మినిట్స్ చాలు. ఇంకా చూడండి రెడీ అయిపోయింది మన గీ బిర్యానీ. చూడండి ఎంత పొడి పొడిలాడుతో అంటుకోకుండా వచ్చిందో కదా ఫ్రెండ్స్. చూడండి, అట్లానే డ్రై ఫ్రూట్స్ చికెన్ కర్రీ కాంబినేషన్ సూపర్ ఉండిద్ది ఫ్రెండ్స్. టేస్ట్ కూడా అదిరిపోతుంది.